ఎన్నికలను ఎలాగైనా అస్తవ్యస్తం చేయడం కోసం రైతుల పేరుతో ఖలిస్తానీలు ప్రారంభించినటువంటి ఉద్యమం జరుగుతున్నప్పుడు ఓ పక్కన వాళ్ళతో ప్రభుత్వం చర్చలు చేస్తుంది. కానీ ఆ చర్చలలో పీటముడిని బిగుస్తున్నది రైతు సంఘాల పేరుతో ఆడుతున్న నాటకాలు ఆడుతున్న వాళ్ళే. ఆదివారం కేంద్ర మంత్రుల బృందం చండీగఢ్లో 4వ విడత చర్చలు జరిపింది. వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ రైతు నేతలు చర్చలో పాల్గొన్నారు. కాలయాపన చర్చలు వద్దని ఈ సందర్భంగా మంత్రులకు రైతు నేతలు స్పష్టం చేశారు. నిర్దిష్ట ప్రతిపాదనలు ఉండాలని డిమాండ్ చేశారు. మరోవైపు పంజాబ్లోని కొన్ని జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను ఈ నెల 24వ తేదీ వరకు నిలిపేస్తున్నట్టు అధికార వర్గాలు ప్రకటించాయి. పంజాబ్లోని బీజేపీ నేతలు ఎల్లేదుటి మంగళవారం నుంచి 3 రోజుల పాటు గొడవ చేస్తామని ఈ లోపున ప్రకటించారు. ఇక్కడ ఏంటంటే పంజాబ్లో ఇప్పుడు అకాలీదళ్ ఇటు రాబోతోంది కాబట్టి ఇప్పుడు దాన్ని ఆపడానికి ఇక్కడ రైతు ఉద్యమం పేరుతో వీళ్ళు జరిపింది క్రిందటిసారి కాంగ్రెస్కి అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకే ఉపయోగపడేలా చేసింది. కాబట్టి ఇప్పుడు ఈ 2 పార్టీలు కలిపి రైతులను ముందు పెట్టి పంజాబ్ ఢిల్లీలో బీజేపీని దెబ్బకొట్టడానికి, హర్యానాలో బీజేపీని దెబ్బకొట్టడానికి ఆడుతున్న నాటకమే ఈ ఉద్యమం.